హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి ఉల్లి సమోసా. చాలా క్రంచీగా టేస్టీగా ఎలా చేయాలో నేను చేసి చూపిస్తాను చూడండి. ఒక బౌల్ తీసుకొని అందులోకి మైదా అండ్ సాల్ట్ అండ్ కొంచెం నెయ్యి వేసుకొని ఇలా ఒకసారి కలుపుకోవాలన్నమాట. సో మొత్తం మనకి ఒక డ్రైగా ఒక మైదా ఎలా అంతా సాఫ్ట్గా ఉంటుంది కదా, అలా ఉండకూడదు. మొత్తం అలా కలుపుకొని కొంచెం ఇలా రవ్వలాగా అయిపోవాలన్నమాట. అలా కలుపుకోవాలి. కలుపుకున్న దాంట్లో గోరువెచ్చని నీళ్ళు వేసుకొని ఒక సెమీ సాఫ్ట్ డోని మీరు తయారు చేసుకొని ఒక పక్కన పెట్టుకోవాలి 10 నిమిషాలు. తర్వాత మనం ఉల్లిపాయలు తీసుకొని దాన్ని ఈ విధంగా కట్ చేసుకోవాలి. సో కొంచెం డ్రైగా ఉండాలి. అందులోకి ఉప్పు, కారం, ధనియాల పొడి అండ్ చాట్ మసాలా ఇవి యాడ్ చేసుకొని పెట్టుకోవాలి. ఉల్లిపాయలు అనేవి డ్రైగా ఉండాలి. అప్పుడు మనకి ఆయిల్ పీల్చమన్నమాట. సో వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ చపాతీలు ఈ విధంగా చేసుకోవాలి. ఒకదాని మీద ఒకటి పెట్టుకున్న తర్వాత ప్యాన్ కొంచెం వేడైన తర్వాత ప్యాన్ మీద పెట్టి ఇలా ఒక 2-3 నిమిషాలు ఇలా ఫ్రై చేయడం వల్ల ఏ లేయర్కి ఆ లేయర్ ఇలా వచ్చేస్తుంది అనమాట. జాగ్రత్తగా చేయాలి అండ్ తొందరగా తీసేయాలి, లేకపోతే ఒకదానికి ఒకటి అంటుకుపోయే అవకాశం ఉంది. సో దాని తర్వాత ఈ విధంగా ఇలా సమోసా షీట్స్ అనేవి మనం కట్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు విధంగా ఈ విధంగా ఫోల్డింగ్ చేయాలి. ఫోల్డింగ్ అనేది నేను ఒక షార్ట్లో అప్లోడ్ చేశాను, వివరంగా ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. సో ఇందులోకి ఫిల్లింగ్ వచ్చేసి మనం ఇలా చేసుకోవాలి. ఉల్లిపాయలు చేసుకున్న తర్వాత ఇలా మైదా కోటింగ్ చేసిన దాంతో మనం దీన్ని మొత్తం ఫిల్లింగ్ మొత్తం చేసేస్తే మనకి గమ్లా అలా అంటుకుపోతుంది. సో అంతేనండి, చాలా ఈజీ. మీడియం ఆయిల్లో ఫ్రై చేసుకోండి. చాలా ఈజీ, చాలా బాగుంటుంది, టేస్టీ అండ్ చాలా క్రంచీగా. చూసారు కదా, ఎక్కడ కూడా ఎక్కువ ఆయిల్ పీల్చకుండా చాలా బాగున్నాయి. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.